గోవర్ధనగిరి అంటే మనందరికీ గుర్తొచ్చేది ఆ మాధవుడి లీలలు, రాధతో ప్రేమలు. ఈ గిర్లలో కూడా అవే ప్రేమలు, ప్రేమ వ్యధలు. ప్రేమ కోసం ఒకరు, పరువు కోసం ఇంకొకరు, ఆస్తి కోసం ఒకరు, జీవసురం కోసం ఇంకొకరు. కంసుడి లాంటి మామలు, నరకాసుడి లాంటి రాక్షసులు. వారే ప్రత్యేకం. అయ్యో, నీకెలా చెప్పాలిరా? ఈ డబ్బులు తీసుకొని నన్ను వదిలే. హే, నీకెలా కనిపిస్తున్నా? డబ్బులు తీసుకొని వదిలేసే వాళ్ళ కనిపిస్తున్నానా? హే, మేఘాల్లో దాగిన చినుకు చడివానై కురిసేనా, రాగాలో రాలిన పలుకు స్వరజడిగా మెరిసేనా, పడిలేసే కెరటంలా మన ప్రేమే సాగాలే, తొలి పొద్దు కిరణంలా నీ చెంతే చేరే, ఉప్పొంగే ఊహల కడలే సెలయేరుగా జారేనా, అచ్చంగా సెలకోగిలి ఆయువునే పోసేనా. చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమించినట్టు ఈ కలికాలాలు పాములాంటి పెద్దందారులెందరో, చీమలాంటి కర్కశమైన మనుషులెందరో. శ్రీనాథ్ రెడ్డి గారు, నమస్కార్. నమస్కార్. ఎవరు మీరు? ఇంతకుముందు ఎక్కడ చూడలేదే. నా పేరు విక్రమ్ దేవ్. నేను మీలాగే బిజినెస్ వ్యాపారాలు చేస్తూ ముంబై సిటీలో చాలా పెద్ద పేరు సంపాదించాను. బట్ ఇప్పుడు డైరెక్ట్ మీతోనే బిజినెస్ డీల్కి వచ్చాను. అయినా బిజినెస్ అంటే ఎవరు మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళు చేసుకునేది. దానికి నా దగ్గర రావడం ఎందుకు? మీరు ఓకే అంటే మీ ప్రాపర్టీ మొత్తం 1:2 రేషియోలో డీల్ సెట్ చేస్తాను. క్యా బోల్తే హో? ఎందుకు నవ్వుతున్నారు? మరి నవ్వక నువ్వు ఎక్కడికొచ్చి దేని గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చిన్నపిల్లలు చాక్లెట్ అడిగినంత ఈజీగా అడిగేశావు. 1-2 ఇచ్చి కొనడానికి. అది పాలిచ్చే బర్రెనో కోసుకుని తినే గొర్రెనో కాదు. కొన్ని సంవత్సరాల చరిత్ర, ఎన్నో తరాలు, ఎన్నో యుగాలు మారినా మా కుటుంబ ఆధ్వర్యంలోనే నడుస్తుంది.
వేరే కులంలో పుట్టినోని తెచ్చుకొని మా కులపోడని ఎలా అన్నమంటావు? చూడు శ్రీనాథ్ రెడ్డి, ఇప్పటి వరకు నాకు నచ్చింది చిటికెలో నా సొంతం చేసుకున్నా. కానీ నువ్వు కొంచెం మొండివాడ్లా ఉన్నావు. అయినా ఏం పర్వాలేదు, ఖచ్చితంగా దీన్ని నా సొంతం చేసుకుంటా, చేసుకునే తీరుతా. జరగదు. నా రైస్ మిల్ ఎప్పటికీ నీ సొంతం కాదు. ఏంటి బెదిరిస్తున్నావా? సూరి, మన మిల్లులో ఒక పిచ్చోడు ఇంకో నలుగురి పిచ్చలను వేసుకొని వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. తీసుకెళ్ళి ఆ కుక్కల్ని అవతల పడే. నాయ్ సోనం అయితే చేయి నరికేస్తావా? సలా కాట్ దియా. మంచివాని కాబట్టి చెయ్యే తెగింది. అదే చెడ్డవాని పడకల తలే తెగి పడేది. నువ్వు చెప్పాల్సింది చెప్పేశావు, బట్ నేను చేయాల్సింది చేసి చూపిస్తా. ఏందన్నా పొద్దు పొద్దుగాలనే టెంపుల్ తీసుకొచ్చినావు? గుడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని. ఎందుకో ఈరోజు నా కుడికన్ను అదురుతుందిరా. అన్నా నీకు ఈరోజే కుడికాన్ని ఎందుకు అదురుతుంది అసలు? ఏముంటుందిరా, అంతా మామూలే. ఇప్పటివరకు నా లైఫ్లో జరిగినవన్నీ దరిద్రాలే. చూద్దాం, నువ్వేదో జరుగుతుందన్నావుగా, అదేంటో. అరే ఒక్కసారి చూడరా. ఏముందన్నా, అమ్మాయిలు గుడి ముందు దీపాలు వెలిగిత్తురు. అందులో ఆ రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూడు, ఆ రెడ్ కలర్ చాలా బాగుంది కదరా. ఆ అమ్మాయి బాగుంది అన్నా. ఆమె శ్రీనాథ్ రెడ్డి కూతురన్నా. వాళ్ళ నాన్న మంచి వాళ్ళకి మంచివాడే, కానీ ఏమైనా తేడా వస్తే మామూలుగా ఉండదు. గుడికొచ్చే ముందు ఎందుకో గుడికన్ను అదురుతుంది అనుకున్నా. ఓహో, దీనికోసమే అన్నమాట. నేనైతే ఈ అమ్మాయికే ఫిక్స్ అయిపోయినా మచ్చా. ఆ దేవుడు నా కోసం ఈ అమ్మాయిని పంపించాడేమో. ఆ అమ్మాయి కళ్ళు చూడరా ఎలా ఉన్నాయో, నా గుండెల్లో గుచ్చుతున్నాయిరా. నీకు నిజంగా ధైర్యం ఉంటే అమ్మాయికి పోయి ప్రపోజ్ చేయన్నా. సరే చెప్పేస్తా, ఏదో ఒకటి తెలుస్తుంది. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి, అలా పక్కకొస్తారా? అసలెవరు నువ్వు? ఇంతకీ నీకేం కావాలి? మీరేమనుకోనంటే ఐ థింక్ ఐ లవ్ యూ అండి. ఏయ్, అసలు ఎవరు నువ్వు? నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నావు. ఈ ఊర్లో నిన్నెక్కడా చూడలేదు. అది నేను. ఏ ఊరు నీది? నాది ఈ ఊరే అండి, కానీ నాది ఫేక్ లవ్ కాదు, ఎక్కడ పడితే అక్కడ కనిపించడానికి. ట్రూ లవ్. అది నా మనసులో కలిగినప్పుడు ఒక అమ్మాయికి చెప్పాలనుకున్నాను. అది ఈరోజు కుదిరింది. అయితే అలా అమ్మాయి కనబడగానే ఐ లవ్ యూ చెప్పేస్తావా? ఆ అమ్మాయి ఎవరో ఏంటి అని అస్సలు తెలుసుకోరా? చెప్పో. ఏమండి, ఒక్క నిమిషం. ఒక్కటే చెప్తున్నానండి, జీవితాంతం నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటానని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ప్లీజ్ ఇంకొకసారి నన్ను ఇలా చూడకండి, నా వెంట రాకండి. అదేంట్రా అలానే వెళ్ళిపోతుంది? అన్నా
అరే సూరి, వెళ్ళి తినేసిరా పో, చాలా పనులున్నాయి. లక్ష్మి, అన్నం పెట్టు. నువ్వు తిన్నావా? తిన్నానండి. అమ్మాయి కాలేజ్కి వెళ్ళిందా? వెళ్ళిందండి. పదరా. అన్నా శ్రీనాథ్ రెడ్డి ఉన్నాడన్నా, అద్దన్నా. రే ఏం కాదురా. ఏమో వైష్ణవి, చూసావా వాడు మళ్ళీ మన వైపే వస్తున్నారు. అసలు ఎవడే వాడు నన్ను తగులుకున్నాడు? వాడికి ఇంకెవరూ దొరకలేదా? నువ్వు నా వైపు తిరిగి చూడలేదనుకో, నేను ఇలాగే మీ ఇంటి వరకు వస్తా. రావాలా చెప్పు మరి. అసలు ఏంటండి మీ లొల్లి? ఉట్టిగా నా వెంట పడకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, నా టైం వేస్ట్ చేయకండి. వైష్ణవి నిన్నే. మా నాన్నకు తెలిస్తే అంతే వీడు పని. హే ఇల్లరా. ఏ వైషు ఏమైంది? అయినా నా వెంట ఎందుకు పడుతున్నావు? మా నాన్న చూసారంటే అస్సలు ఊరుకోడు. అయిపోయిందా ఇక నీ చెప్పడం? మీ నాన్నకు తెలిసినా ఇంకెవరికి తెలిసినా నేను నిన్ను వదలను. నువ్వు నా దానివి, ఇది ఫిక్స్. అయితే వదలంటావు? ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. అయ్యో నీకెలా చెప్పాలిరా? నీ డబ్బులు తీసుకొని నన్ను వదిలే. ఏ నీకెలా కనిపిస్తున్నా? డబ్బులు తీసుకొని వదిలేసే వాళ్ళ కనిపిస్తున్నానా? ఏయ్ ఏరా ఇక్కడున్నావా? ఏందన్నా ఇలా మస్తు ఖుషిగా ఉన్నావు, ఏంది కదా? అది నా లవర్ నెంబర్ ఇచ్చిందిరా. నిన్న పొద్దంతా నీతోనే ఉన్నా, నాకు తెలవకుండా నీకు నెంబర్ ఎప్పుడు ఇచ్చిందన్నా? నిన్న రోడ్డు పక్కన ఉన్న తలుపుల దగ్గరికి లాక్కెళ్ళిందిరా. అక్కడే 100 రూపాయల నోటు మీద నెంబర్ రాసి ఇచ్చింది. అయితే ఆ నెంబర్ తోటి ఏం చేద్దామని తీసుకున్నావు అన్నా? డే అండ్ నైట్ కాల్స్, చాటింగ్లు. కాలద్దు, మెసేజ్ చేయన్నా, వాళ్ళ నాన్న ఉంటాడు. అవునా? అదేరా ఫస్ట్ తనకి ఏ మెసేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. బంగారం తిన్నవా అని చేస్తా. చూసిందిరా. ఎస్. రేయ్, ఆ శ్రీనాథ్ రెడ్డి పెట్టి నాకు కావాలరా. దాన్ని కిడ్నాప్ చేసి తీసుకురండి. జావ్.
रे साले गाड़ी रोक 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 साले वैष्णवी और वैष्णवी कौन है चल मेरे साथ ए, हट चल हट వదలు రావే వదలు వదలు రా ఏయ్! 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 వైషు, నువ్వేం టెన్షన్ పడకు. నీకేమన్నా అయితే నేనున్నాను. కన్నుల్లో అందాలే కనుపాపే చిత్రించే వెన్నెల్లో అందంలా ఓ జతై కలిసామే మేఘాల్లో దాగిన చినుకు జడివానై కురిసేనా రాగాలు రాలిన పలుకు స్వరజడిగా మెరిసేనా రే, వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ ఏదో ప్రాబ్లంలో ఉందిరా. వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలి. సరే అన్నా. అవునన్నా, నువ్వు మాట్లాడి కూడా నిజమే. నాకు కూడా ఏదో డౌట్ ఉందన్నా. వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ బాధ్యత నాది. ఇక ఏ నా కొడుకు కూడా వాళ్ళ ఫ్యామిలీని తాకలేడు. అమ్మా, నాన్న, అసలు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తను కూడా నన్ను ఇష్టపడుతుంది. కానీ ఆ అమ్మాయి నాకు దగ్గరే కొద్దీ ధైర్యం సరిపోవట్లేదమ్మా నాకు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే ధైర్యం కలుగుతుందని. కానీ ఒకటే లోటు, మీరు బతికి ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో. ఏ తల్లిదండ్రికైనా కొడుకు పెళ్లి చూడాలని ఉంటుంది. ఏ కొడుకైనా తల్లిదండ్రుల చేతుల మీదుగా పెళ్లి జరిపించుకోవాలనుంటుంది. కానీ ఆ దేవుడు మనకు అదృష్టాన్ని ఇవ్వలేదమ్మా. జన్మనిచ్చిన మీరిద్దరు దూరమైనందుకు బాధపడాలో, జీవితం పంచుకునే అమ్మాయి దొరికినందుకు ఆనందపడాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. అమ్మా, నాన్న, నా ప్రేమను దీవించండి. ఇంకో జన్మంటూ ఉంటే మీరే నాకు అమ్మా నాన్నగా పుట్టాలని ఆ దేవుడు కోరుకుంటున్నా. ఎందుకన్నా బాధపడుతున్నావు? నీ ప్రేమకు ప్రతిరూపంగా అమ్మా నాన్నలే నీ బిడ్డలుగా పుడతారన్నా. నువ్వు చూడు ప్లీజ్ అన్నా, ఏడవకన్నా. పదన్నా వెళ్దాం. अन्ना को फोन लगा तो
आज तेरा खेल खत्म. అన్నా శ్రీనాథ్ రెడ్డి ఒక్కడే ఉన్నాడన్నా. పక్కన సూర్యగాడు కూడా లేడు. వాడిని వేసేయడానికి ఇదే మంచి టైం అన్నా. వచ్చానా నువ్వు? छोड़ना मत साले को. साला. कौन है रे? वीडा. నేసేయాలరా. బలవంతుడు నేనని పొగరుతో మదమెక్కిన సర్పము చలి చీమల చేత చిక్కి చావక తప్పదు. సూర్య నిన్నొకటి అడగాలి. చెప్పు వైష్ణవి. అంటే అది ఏ అమ్మైనా ప్రేమించిన వాడితో ఒకటి కోరుకుంటుంది. అదేంటో నీకు తెలుసా? అంటే నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు వైషు. పర్లేదు చెప్పు, నువ్వేమనుకుంటున్నావు? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీతో చెప్తే మళ్ళీ నువ్వేమైనా అంటావని. ఈ టైంలో అవసరం అంటావా? ఇప్పటికీ నీకు చాలా లేట్ అయిపోతుంది. మళ్ళీ మీ నాన్నకు తెలిసిన మనుషులు ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది. సరే నీ ఇష్టం. వైషు, సారీ వైషు, నేను కావాలని చేయలేదు. ఎదుటి వ్యక్తి చేసే ప్రవర్తన వల్ల అలా జరిగిపోయింది. సారీ చెప్తున్నానుగా, విను వైషు ప్లీజ్. ప్లీజ్ వైషు. వద్దు సూర్య ప్లీజ్. నీ గురించి ఏదో అనుకున్నా. నిన్నటి వరకు నీ మీద మంచి ఒపీనియన్ ఉండేది, కానీ అది ఒక్కరోజు కూడా కాపాడుకోలేకపోయావు. ప్లీజ్, ఇక నీకు నాకు సెట్ అవ్వదు. వైషు, వైషు, నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. సూర్య వెళ్ళిపో. వైష్ణవి, సారీ వైష్ణవి, నేను చేసిన తప్పే కావచ్చు. ఒక్కసారి మాట్లాడొచ్చుగా. నువ్వు మాట్లాడకపోతే నాకేదోలా ఉంది వైష్ణవి. సూర్య, నీకు నాకు సెట్ అవ్వదు. ప్లీజ్, నీ వల్ల నాకు ఇబ్బంది జరగాలని ఉంటే నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు నా గురించి ఏమాత్రం మంచి కోరుకున్నా ఇక్కడి నుండి వెళ్ళిపో ప్లీజ్. అన్న, అమ్మాయిలంతా ఇంతే అన్న. అర్థం చేసుకునే గుణం తక్కువ ఉంటుంది. వాళ్ళ తప్పైనా రైటే అంటారు, మన రైట్ అయినా తప్పే అంటారు. నీ గురించి ఏదో అనుకున్నా. నిన్నటి వరకు నీ మీద మంచి ఒపీనియన్ ఉండేది, కానీ అది ఒక్కరోజు కూడా కాపాడుకోలేకపోయావు. ప్లీజ్, ఇక నీకు నాకు సెట్ అవ్వదు. సూర్య, నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు నా గురించి ఏమాత్రం మంచి కోరుకున్నా ఇక్కడి నుండి వెళ్ళిపో ప్లీజ్. సూర్య, నీకు నాకు సెట్ అవ్వదు. నీకు నాకు సెట్ అవ్వదు. నీకు నాకు సెట్ అవ్వదు. అన్నా, అసలు ఏమైందన్నా నీకు? అమ్మాయి కోసం చేతి కోసుకుంటావా? చూడన్నా, బ్లడ్ ఎంత పోతుందో. అయినా నువ్వు ఇట్లా వేసుకుంటే అమ్మాయి నీకోసం వస్తుందా అన్నా?
పదా అన్న హాస్పిటల్కి పోదాం. ఎక్కడున్నాడు? ఐసీయూలో ఉన్నాడు. సూర్య, సూర్య, ఎంత చెప్పినా మా అన్నయ్య నీకోసం చేతికొసుకున్నాడు. ఇప్పటికైనా నమ్ము వైష్ణవి, మా అన్నయ్య నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో. సూర్య, సూర్య. నన్ను మర్చిపోమంటేనే చేయి కోసుకుంటావా? జరగరాంది ఏమైనా జరిగితే? నువ్వు నన్ను వదిలావన్నప్పుడే నా సగం ప్రాణం పోయింది. మిగిలిన సగం ప్రాణంతో బతకలేననిపించింది. చూడు వైష్ణవి, మంచితనం అనేది చెడును కడిగేయడానికి మాత్రమే పుట్టింది. అదే చెడు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో చేరి మంచిని నాశనం చేయడానికి ట్రై చేస్తే ఆ దేవుడు అస్సలు ఊరుకోడు. ఆ రోజు నా చేతిలో అదే జరిగింది. ఏంటి సూర్య, ఏమైంది? ఆ చేతికి రక్తం ఏంటి? అసలెవరు సూర్య వీళ్ళు? ఆ రక్తపు మరకలేంటి? అడుగుతుంటే చెప్పవేంటి సూర్య? నేను మాట్లాడుతుంటే అలా బండిరాయిలో చూస్తావేంటి? ఏం చేస్తున్నారా ఇక్కడ? ఆ మాట నేను నిన్న అడగాలే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రేయ్, ఏంట్రా వీడియో? మర్యాదగా ఆ వీడియో డిలీట్ చేసి ఇక్కడ నుంచి దెంగేయండ్రా. చెయ్యంరా, అస్సలు డిలీట్ చేయం. ఏం పీక్కుంటావో పీక్కో. అవసరమైతే సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తాం. వీడియో డిలీట్ చేయండి. అయినా నువ్వేంట్రా మాకు చెప్పేది? సూర్య ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర దించేసే, నాకు చాలా భయంగా ఉంది. సరే పద. సరే, ఆ విషయాన్ని ఇక మర్చిపో. ఇప్పటికైనా నాతో కలిసి ఉంటావా? చచ్చేంత వరకు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను సూర్య. ప్రామిస్, ఇంకెప్పుడు నీతోనే. ఒక్క నిమిషం ఆగండి. వైష్ణవికి అసలు ఏమైంది? 2 రోజుల నుంచి కాలేజ్ బస్సులో కనిపించట్లేదు, బయట కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఏమో అండి, నాకు కూడా తెలీదు. తను కాలేజీకి కూడా రావడం లేదు. సరే అండి. హలో వైష్ణవి,
అసలు 3 రోజుల నుంచి ఏమైపోయా వైష్ణవి? ఆగు, నేను చెప్పేది విను సూర్య, ప్లీజ్. నీకోసం ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? సూర్య, నేను చెప్పేది ఒక్కసారి విను, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. సరే చెప్పు, ఏంటో? మొన్న నేను కాలేజ్ నుండి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న పెళ్లి గురించి మాట్లాడారు. అమ్మ వయసు ఆ? బాగా చదువుకుంటున్నావా? హా నాన్న. ఏం లేదురా, నీకు చిన్న విషయం చెప్పాలి. చెప్పండి నాన్న. నాకు తెలిసిన వాళ్ళ సంబంధం ఒకటి వచ్చింది. ఈ సంబంధం చాలా మంచిది. నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. నీకు పెళ్లి చేసేస్తే నువ్వు సంతోషంగా ఉంటావురా. నా బాధ్యత కూడా తీరిపోతుంది. అదేంటండి, అమ్మాయి ఇష్టాలేంటో తెలుసుకోకుండా? నోర్మయ్! అమ్మా వయసు, నువ్వు ఎవరన్నా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే చెప్పురా, మీ ఇద్దరి పెళ్లి చేసేస్తా. నాన్న, చెప్పు తల్లి. మీరు అనుకుంటున్నట్టు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాన్న. చూసావా, మన సూర్యగాడు చెప్పిందే నిజమైంది. చూసావా నీ బెబ్బకం? నీ వల్ల ఇది ఇలా తయారైంది. లోపల తీసుకెళ్ళు. నేను మీ ఇంటికి వస్తున్నా ఇప్పుడే. అమ్మా వైష్ణవి, వస్తున్నానమ్మా. శ్రీనాథ్ రెడ్డి! అన్నా, మన అమ్మాయి గారు ప్రేమించింది వీడే అన్నా. శ్రీనాథ్ రెడ్డి, నీకు నీ ప్రాణం కన్నా నీ పరువు ముఖ్యం, కానీ నాకు నా ప్రాణం కన్నా నా ప్రేమ ముఖ్యం. సూరిగా, ఇంకా మీకు పరువే ముఖ్యం అనుకుంటే దీంతో మా ఇద్దరిని చంపేయండి నాన్న. నాన్న, నీకు కూతురు పుట్టకపోతే ఎలా బతికేవాడువో ఇప్పుడు కూడా అలాగే అదే సూర్య, వీటికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదు. అమ్మా వైష్ణవి, పని చేస్తావు కదే. అయ్యో, అయ్యో, మురిపంలా, నాట్యంలో సరసంలా, కోవెలలో దీపంలా కొత్తగా సాగి, ఊహల్లో సంద్రంలా, ఆశల్లో గంధంలా, కన్నులలో కలలా సరదాగా సాగే, విడుగురుకు వెలుతురులా నా తోడు నువ్వేలే, తారలకి మెరుపులుగా మేఘాల్లో
చినుకు జడివానై కురిసేనా రాగాలు రాలిన పలుకు స్వరజడిగా మెరిసేనా వైష్ణవి 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 ఏంటే ఏమైంది? నాకేం కాలేదండి. ఫీవర్ వచ్చిందా? మ్, ఒళ్ళు ఎంత కాలుతుంది? ఇంత ఫీవర్తో ఎలా ఉండగలుగుతున్నావే? నాకు ఫోన్ చేయొచ్చుగా. నార్మల్ ఫీవర్ ఏం కాదు. నువ్వేం టెన్షన్ పడకు. నన్ను టెన్షన్ అంటావేంటే? ఇంత ఫీవర్ పెట్టుకొని పద హాస్పిటల్ వెళ్దాం. హే వద్దు, పర్లేదు. ఏం కాదు పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మొస్తుంది. ఏంటేంటి మళ్ళీ చెప్పు. అమ్మొస్తుంది. ఒక మనసు తపస్సు చేస్తూ పొందిన ప్రేమ ఒడిలో అలసిపోయిన తన జ్ఞాపకాల దాహానికి వర్షపు చినుకై వచ్చి తన ఊహా ప్రపంచానికి ఊపిరి పోస్తూ తన తల్లి మరో జన్మకి శ్వాసనందించిన స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే మా ఈ ప్రేమ కథ.